శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కృష్ణేశ్వర దేవాలయం అండి. ఇది మహారాష్ట్రలో ఎల్లోరా సమీపంలో ఉన్నటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి. 12 కూడా ఇది చివరిది, అంటే 12వది జ్యోతిర్లింగం. దీనికి సంబంధించినటువంటి పురాణ కథ భక్తి అనేటువంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంటే ఇది ఎలా వెళ్ళాలి అంటే, ముందుగా సంభాజీనగర్ అనే రైల్వే స్టేషన్లో, దీన్నే పూర్వం ఔరంగాబాద్ అని చెప్పి అనేవారు, అక్కడ దాకా కూడా ట్రైన్ సౌకర్యం అయితే ఉంది. అక్కడ దిగి అక్కడి నుంచి సుమారుగా ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంటుందండి. దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో సుధర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ధర్మపరుడు, వేదజ్ఞుడు, శివభక్తుడు. అతని భార్య సుదేహ కూడా మంచి స్త్రీ. అయితే వారికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో దుఃఖంలో ఉండేవారు. కాలక్రమంలో సుదేహ తన చెల్లెలైనటువంటి ఘృష్మని సుధర్మకు వివాహం చేయించింది. ఘృష్మ ఎంతో వినయశీలి, పరమశివుడిపై అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి సతీమణి. ఘృష్మ ప్రతిరోజు కూడా నియమంతో 101 శివలింగాలను తయారు చేసి పూజ చేసేది. ఆ తర్వాత శివలింగాలని సమీపంలో ఉండేటువంటి చెరువు, అంటే మనం ఈ యొక్క తీర్థాన్ని కూడా తీయడం జరిగింది. ఏమిటి? శివతీర్థం అని నిమజ్జనం చేసేది. ఆ విధంగా ఆమె భక్తి రోజుకి కూడా పెరిగిపోతూ ఉండేటప్పటికీ ఆమె భక్తి చూసి పరమశివుడు సంతోషించి కొంతకాలం తర్వాత ఆమెకు ఒక పుత్ర సంతానం ప్రసాదించాడు. ఆ కుటుంబంలో చాలా ఆనందం నెలకొందనమాట. ఆ తరువాత కొన్ని రోజులకి ఘృష్మకి సంతానం కలిగిన తర్వాత సుదేహ హృదయంలో ఈర్ష్య, అసూయ పుట్టింది. నాకు లేని సంతానం నా చెల్లికి ఎందుకు వచ్చింది అనే ఆ భావనతో ఆమెను బాధించింది. ఆ అసూయ క్రమంగా ద్వేషంగా మారి ఒకరోజు దుష్టబుద్ధితో సుదేహ ఘృష్మ కుమారుని రాత్రి వేళలో హత్య చేసి అతని శరీరాన్ని ఆ శివతీర్థంలో పాడేసింది. ఉదయం జరిగినటువంటి ఘోర సంఘటన తెలిసిన ఘృష్మ ఎలాంటి విచారం లేకుండా తన నిత్య శివపూజని కొనసాగించింది. ఆమె తన భక్తికి ఎప్పుడూ కూడా తగ్గించలేదు. పూజ పూర్తయిన తర్వాత కూడా ఆమె ఎటువంటి ఆవేదన చూపకుండా శివుని యొక్క నామస్మరణలో మునిగిపోయింది. ఇది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఘృష్మ భక్తి సహనం చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి ఏం వరం కావాలి అని చెప్పి కోరుకోమన్నాడు. అప్పుడు ఘృష్మ ఇలా అంది: ప్రభు, నా కుమారుడిని తిరిగి బతికించండి, అలాగే నా చెల్లెలు చేసినటువంటి తప్పును కూడా మీరు క్షమించండి మహానుభావ అని చెప్పి కోరుకుంది. శివుడు ఆమె యొక్క భక్తి చూసి ఆనందించి ఆమె కుమారుడిని తిరిగి జీవింపజేశాడు. సుదేహ చేసినటువంటి పాపాన్ని క్షమించాడు. ఆ తర్వాత పరమశివుడు ఇక్కడే నివసించేందుకు నిర్ణయం చేసుకుని ఘృష్మ భక్తురాలి పేరు మీద ఆ జ్యోతిర్లింగాన్ని కృష్ణేశ్వర్, అలాగే ఘృష్మేశ్వర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ స్థలం యొక్క మహాపవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రంగా మారింది. భక్తి, శ్రద్ధ, నిజమైనటువంటి భక్తి ఉంటే దేవుడు కూడా తప్పకుండా కరుణిస్తాడు. అసూయ చాలా ప్రమాదం. ఈర్ష్య మనిషిని ఎంత దూరమైనా సరే దిగదార్చుతుందో ఈ కథలో మనం చూడవచ్చు. క్షమాగుణం. ఘృష్మ తన చెల్లెల్ని క్షమించడం గొప్ప గుణం. శివుడి యొక్క కృప భక్తుల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడండి. 12వ జ్యోతిర్లింగంగా అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. భక్తులు శివలింగాన్ని తాకి స్వయంగా పూజించుకోవచ్చు. ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. కైలాస టెంపుల్ దగ్గరే ఉంటుంది. ఇది దర్శనం చేసుకోవడం వల్ల పాప విమోచనం, సంతానం కోసం ప్రత్యేకంగా ప్రార్థించేటువంటి స్థలం. ఘృష్మ భక్తురాలి కథ మనకి భక్తి, సహనం, క్షమ అనేటువంటి 3 మహావిలువలను కూడా నేర్పుతుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా దేవుడిపై ఎప్పుడూ కూడా విశ్వాసం ఉంటే చివరికి ఎప్పుడూ కూడా ధర్మమే గెలుస్తుంది అనే సందేశం మనకి ఈ కథలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా కృష్ణేశ్వరం వెళ్ళేవారు, అంటే మనకి షిరిడీ కూడా దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని వీలైతే ఆ శివతీర్థంలో స్నానం కూడా చేసి శివతీర్థాన్ని దర్శనం చేసి ఈ యొక్క స్వామిని మనసా వాచా కర్మణ ప్రార్థించండి. హరి ఓం తత్సతు. స్వస్తి.